ఏంటి దశమ భాగం అంటే ఏంటి? దశమ భాగం అంటే ఏంటి? వాట్ ఈస్ ద దశమ భాగం? దశమ భాగం ఏంటంటే, ఇప్పుడు చూడండి, మన దగ్గర యాపిల్స్ ఉన్నాయి. 1 apple with 2 and we have 3. Yes, 4. Yes, 5. What is దశమ భాగం? టైట్స్ అంటే ఏంటండి? ఎస్, ఎనీబడి? 10వ వంతు. ఎస్, ఎస్, ఎస్. హౌ మెనీ? 9, 10. This is the 10th one. We have 10th. 10 apples ఉన్నాయి. 10 parts. 10. సో ఈ 10th అన్నప్పుడు ఇదేంటండి? మొదటిది. సో దీనికి మనము ఒక పెట్టుకొద్దాం. సపోజ్ వి పుట్ అట్ ఇదేంటది? 10వ. దిస్ ఇస్ టీ, దశమ భాగం. దిస్ ఇస్, ఇది ఎవరిది? దేవునికి. ఇది ఎవరిది? దేవుడిది. సో ఇది ఇస్ టీ, వి కీప్ ఇట్ హియర్. దశమ భాగం దేవుడిది. సో టైట్స్ అంటే ఏంటి? దశమ భాగం. టీ అంటే, టైట్స్ అంటే అర్థం ఏంటంటే 10. అర్థం ఏంటి? 10. ఇది 10th వన్. యాక్చువల్గా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఫరో దగ్గరికి ఎన్ని తెగులు ఉన్నాయి? 10 తెగుళ్ళు ఉన్నాయి. అసలు దేవుడు 10 తెగుళ్ళు ఎందుకు పెట్టాడు? అసలు దేవుడు 10 తెగుళ్ళు ఎందుకు పెట్టాడు? 10 మార్లు దేవుడు ఫరోని టెస్ట్ చేశాడు. 10 మార్లు దేవుడు ఫరోని టెస్ట్ చేశాడు. ఈ టెస్టెడ్ Pharaoh's heart for 10 times. ఈరోజు దేవుడు నిన్ను 10 times దేవుడిని టెస్ట్ చేస్తున్నాడు. దట్స్ వై కాల్ దశమ భాగం, ద టైట్స్ అంటున్నాడు దేవుడు. టైట్స్ అని పెట్టి నీకు 10వ అంత దేవుడిని టెస్ట్ పెడుతున్నాడు దేవుడు. ఫరోని 10 times టెస్ట్ చేశాడండి. 10 ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈస్ టెస్టింగ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ సిన్. ఈస్ టెస్టింగ్. నువ్వు చేస్తావా చేయవా? 10 ఆజ్ఞలు పెట్టాడు దేవుడు అక్కడ. 10 ఆజ్ఞల ద్వారా దేవుడు నిన్ను టెస్ట్, నువ్వు నా దగ్గరకు ఉంటావా లేదు, ఈ 10 ఆజ్ఞలు నువ్వు పాటిస్తావా లేదా అని చెప్పి దేవుడు అక్కడ 10 ఆజ్ఞలు పెట్టాడు. యూనో, గాడ్ హ్యాస్ ద నంబర్. ఒక నెంబర్ దేవుడు పెట్టాడంటే ఆ నెంబర్ నుంచి ఏదో ఒకటి నేర్పించాలనుకుంటాడు దేవుడు. 10 మార్లు దేవుడు నేను టెస్ట్ చేస్తున్నాడు. 10 మార్లు దేవుడు చేస్తున్నాడు. నీ దశమ భాగం 10 మార్లు దేవుడు చేస్తున్నాడు. ఇస్తాడా? నీ హృదయము ఇస్తావా లేదా? నాకు ఇస్తావా లేదా? ఇంకా నీకు శాలరీ రాగానే, మొదటి శాలరీ నాకు రాగానే, 1వ తారీఖుని నీకు శాలరీ వచ్చింది, మొదటిది నీ హృదయం చేయాల్సింది ఏంటంటే ఇది. ఫస్ట్ యు టేక్ దిస్ అండ్ కీప్ ఇట్ అసైడ్. ఇప్పుడు ఎంత ఉంటాయి అక్కడ? 9 ఉన్నాయి. ఆ 9ని తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టి, దేవా ఇదిగో దేవా, నా 10వ వంతు, నా హృదయము నీకు ఇచ్చేసాను ప్రవ్వా. నిన్ను ప్రేమిస్తున్నాను ప్రవ్వా, నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకని ఇది నీకు ఇచ్చాను ప్రవ్వా. ఇది నీ చేతుల్లో పెడుతున్నాను ప్రవ్వా, ఇది నీ చేతిలో పెడుతున్నాను. నా దగ్గరున్న ఈ 9 భాగాలు ఉన్నాయి చూడు, దాన్ని నువ్వు కాపాడు ప్రవ్వా. దీంతో 1 యాపిల్ ఎక్కువ, 9 ఎక్కువ. 1 యాపిల్ ఎక్కువ, 9 యాపిల్స్ ఎక్కువ. 9 యాపిల్స్ ఎక్కువ. ఈ 9 యాపిల్స్ని కాపాడేది ఎవరు? ఈ 1 యాపిల్. ఈ 1 యాపిల్ ఈ 9 యాపిల్స్ని కాపాడుతున్నాయంట. తెలుసా ఎందుకు? ఈ యాపిల్ వెనకాల ఎవరున్నారు? యేసయ్య బలమైన వేస్తుంది. ఒక్కసారి హల్లెలూయా దేవునికి. ఎస్, గాడ్ ఇస్ దేర్. చూడండి, యెహోషువ గ్రంథం మనం చదువుకుంటే, యెహోషువ గ్రంథం చదువుకుంటే 7 చదువుకుంటే అక్కడ ఒక స్టోరీ ఉందండి. అక్కడ స్టోరీ ఏంటంటే, దేవుడు ఎరుకో పట్టణం దేవుడు వారికి ఇచ్చేశాడు. దేవుడు ఏమంటున్నాడు? నేను ఇవ్వబోతున్నాను ఈ ఎరుకో పట్టణం, ఇది మీదే, జయం మీదే అన్నాడు దేవుడు. ఇది జయం మీరు పొందుకోబోతున్నారని దేవుడు అన్నాడు. అక్కడికి వెళ్ళా. కానీ అక్కడున్న డబ్బు, బంగారము, ఎండు, వస్త్రాలు ఏది మీరు తీసుకోవద్దన్నాడు. ఏది తీసుకోవద్దన్నాడు. కానీ అక్కడ ఒక క్యారెక్టర్ ఉంటాడు, ఒక విలన్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎవరు? ఆకాను ఏం చేస్తాడు? దొంగిలిస్తాడు. ఏం దొంగిలిస్తాడు? బంగారం, వెండి, వస్త్రాలు దొంగిలించి ఏం చేస్తాడు? దాచి పెడతాడంట, గృహంలో దాచి పెడతాడంట, భూమిలో తవ్వి అక్కడ దాచి పెడతాడంట. అంటే
లోపల దాచేసుకున్నాడు, హృదయంలో దాచేసుకున్నాడు. చాలామంది హృదయంలో దాచుకుంటారంటండి. ఎవరు రావరు, దే వోంట్ కమ్ అవుట్, బట్ బయటకు రా. ఇప్పుడు ఆకాను ఎప్పుడైతే ఇది దాచిపెట్టాడో వారు దీవెనలు పొందుకోలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో విజయములు పొందుకున్నారు. యెహోషువకి డౌట్ వచ్చింది, అదేంటి మేమెన్నో దీవెనలు పొందుకున్నాం, ఎన్నో విజయములు పొందుకున్నాం, అలాంటి విజయములు పొందుకునే పరిస్థితిలో మేము ఎందుకు ఓడిపోతామో అని అక్కడ క్వశ్చన్ వేశాడు యెహోషువ దేవుని దగ్గర విచారించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు దేవుడు ఆకారాన్ని జీవించాడు అన్నాడు. అని దొంగలించాడు చూడు, బంగారము వెండిని, అది నాది అంటాడు దేవుడు. మొదటి ప్రధాన ఫలము ఎవరిది? అది దేవుడిది. అందుకు దట్స్ వాట్ సే దిస్ ఇస్ మై మైండ్. అక్కడున్న వస్త్రం ఏంటి, అక్కడున్న బంగారం ఏంటి, అక్కడ ఉన్న వెండి ఏంటి, అదంతా నాది. కానీ ఆకాను అనే ఒక వ్యక్తి మీలో దొంగలించాడు. అందుకని ఈరోజు మీకు విజయం రాబోట్లే. అప్పుడు యెహోషువ తెలుసుకున్న తర్వాత ఏం చేశాడంటే ఆకాన్ని ఏం చేశారు? చంపేశారు. ఎప్పుడైతే చంపేశారో అప్పుడు అది ఎప్పుడైతే దొంగిలించాడో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు స్టక్ అయిపోయారంటండి. వారు దీవెనలు పొందుకోలేకపోతున్నారు, వీళ్ళకి విజయం రావట్లేదు. నువ్వు ఎప్పుడైతే నీ మనసులో దాచుకుంటావో నీకు విజయం రాదండి. నీకు రాదు, విజయం రాదు. విజయాలు అలాగా ఆగిపోతాయి. నువ్వు అనుకుంటావు విజయం పొందుకుంటావేమో అనుకుంటావు, లేదు. కానీ ఈ 9 యాపిల్స్ని కాపాడేవారు లేరు. నువ్వు కాపాడుకోలేవు. ఈ 9 భాగాలు నువ్వు కాపాడుకోలేవు. నీ చేతుల ద్వారా నువ్వు కాపాడుకోలేవు. అనుకుంటావు ఇది నేను